ఉదయం 11 గంటలకు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. కర్తవ్య భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ కు చేరుకున్న ఆర్థిక మంత్రి బడ్జెట్ కి రాష్ట్రపతి ఆమోదం తీసుకున్నారు. నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ కు చేరుకున్నారు. నిర్మలా మరి కాసేపట్లో పార్లమెంట్ భవనంలో కేంద్ర కేబినెట్ భేటీ స్టార్ట్ అవుతుంది. కేబినెట్ ఆమోదం తర్వాత 11 గంటలకు బడ్జెట్ ని సమర్పిస్తారు. ట్రంప్ సుంకాలను ఎదుర్కొనే విధంగా ఆర్థిక ప్రణాళికపై ఆసక్తి కనబరుస్తున్నారు. వ్యవసాయం, తయారీ రంగాలకు కేటాయింపులపై ఎదురుచూపులు. ధరల భారం నుంచి సామాన్యుడికి ఊరట దక్కుతుందా అని యావత్ ప్రజానీకం ఎదురుచూస్తోంది. మనం చూస్తున్నాం, ఉదయం 11 గంటలకు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్. కర్తవ్య భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు ఆర్థిక మంత్రి. బడ్జెట్ కు రాష్ట్రపతి ఆమోదం తీసుకున్నారు నిర్మలా సీతారామన్. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ కు చేరుకున్నారు నిర్మలా సీతారామన్. కాసేపట్లోనే పార్లమెంట్ భవనంలో కేంద్ర కేబినెట్ భేటీ అవుతుంది. కేబినెట్ ఆమోదం తరువాత 11 గంటలకు బడ్జెట్ సమర్పణ ఉంటుంది. ట్రంప్ సుంకాలను ఎదుర్కొనే విధంగా ఆర్థిక ప్రణాళికపై ఆసక్తి కలుగుతోంది. వ్యవసాయం, తయారీ రంగాలకు కేటాయింపులపై కూడా పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. ధరల భారం నుంచి సామాన్యుడికి ఈ బడ్జెట్ ఊరటనిస్తుందా అనేది ఉత్కంఠను కలిగిస్తోంది. ఇవాల్టి వార్షిక బడ్జెట్ కి పలు ప్రత్యేకతలున్నాయి. కేంద్ర బడ్జెట్ ఆదివారం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. నిర్మలా సీతారామన్ కు ఇది 9వ బడ్జెట్. 2019లో ఆమె మొట్టమొదటిసారిగా బడ్జెట్ ని ప్రతిపాదించారు. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకు 9 సార్లు ఆమె బడ్జెట్ సమర్పించారు. 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు మొరార్జీ దేశాయ్. ఆయన తరువాత 9 సార్లు బడ్జెట్ సమర్పించారు చిదంబరం. 75 ఏళ్ల సంప్రదాయానికి భిన్నంగా ఈసారి నిర్మలా స్పీచ్ ఉండబోతోంది. బడ్జెట్ ప్రసంగంలోని పార్ట్ బి పై నిర్మల ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. దేశ ఆర్థిక భవిష్యత్తు కోసం సంపూర్ణమైన విజన్ ని పార్ట్ బిలో వివరించబోతున్నారు నిర్మలా సీతారామన్.